హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి ఒక హానెస్ట్ 27,000 కిలోమీటర్స్ ఓనర్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. నిజానికి ఈ బైక్ ఓనర్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది, కానీ ఆయన కెమెరా ముందు మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడడంతో ఆయన చెప్పిన అనుభవాన్ని మీకు నేను చెప్తున్నాను. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, ఈ బైక్ని నేను కూడా నడిపే అవకాశం వచ్చింది. మేము కలిసి పాండిచ్చేరి, గుల్బర్గా, కేరళ, కన్యాకుమారి వంటి లాంగ్ ట్రిప్స్ ఈ బైక్ పైన ప్రయాణించాము. కాబట్టి మన ఓనర్ చెప్పిన అనుభవంతో పాటు నేను రైడ్ చేసినప్పుడు గమనించిన విషయాలు కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మొదట ఈ బైక్లో పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ బైక్లో ఉన్న జే సిరీస్ ఇంజిన్ చాలా రిఫైన్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. 27,000 కిలోమీటర్స్ పూర్తయినా కూడా ఇంజిన్ పనితీరులో ఎలాంటి మార్పు అయితే కనిపించలేదు. ఈ బైక్ని నేను నడిపినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. ఎస్పెషల్లీ సిటీలో ట్రాఫిక్లో చాలా ఈజీగా అనిపిస్తుంది. క్లచ్ లైట్గా ఉంటుంది, గేర్ షిఫ్ట్స్ కూడా స్మూత్గా ఉంటుంది. కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకునే వాళ్ళకు కూడా భయం అనిపించింది, ఎందుకంటే నార్మల్గా మనకు హెవీగా ఉంటాయి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, కానీ ఇది చాలా లైట్గా ఉంటుంది, చాలా షార్ట్గా కూడా ఉంటుంది. సిటీ రైడింగ్ విషయంలో అయితే ఈ బైక్ నిజంగా చాలా బాగుంటుంది. ట్రాఫిక్లో గ్యాప్ల మధ్య వెళ్ళడం, యూటర్న్స్ తీసుకోవడం, పార్క్ చేయడం చాలా చాలా సులభంగా అనిపిస్తుంది. మీరు డైలీ యూజ్కి అయితే ఒక బైక్ని వెతుకుతున్నారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ హంటర్ 350 అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారు. ఇక మైలేజ్ విషయానికి వస్తే సిటీలో మనకు సుమారు 30 నుంచి 35, అలాగే హైవేపై 35 నుంచి 40 వరకు కూడా మనకు మైలేజ్ అయితే వస్తుంది. అయితే ఇది కంప్లీట్గా మన రైడింగ్ స్టైల్ని, రోడ్ కండిషన్స్పై డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ సస్పెన్షన్ గురించి కాస్త స్టిఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం లాంగ్ ట్రిప్స్లో వెళ్ళినప్పుడు నేను కూడా ఇది విషయం గమనించాను. అలాగే స్పీడ్ బ్రేకర్లు లేదా రఫ్ రోడ్స్పై వెళ్తున్నప్పుడు కూడా కాస్త జర్క్ ఫీల్ అవుతుంది బైక్, ఎస్పెషల్లీ మన వెనుక పిలియన్ ఉన్నప్పుడు. ఇంకో మెయిన్ ఇష్యూ వచ్చేసి లైటింగ్. ఈ హెడ్లైట్ ఏదైతే ఉందో, మనకు హాలోజన్ హెడ్లైట్ ఏదైతే ఉందో, నైట్ టైం విజిబిలిటీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక్కసారి మీరు గమనించాలి. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి ఎల్ఈడి లైట్స్ వస్తున్నాయి, బట్ ఇది పాత వర్షన్ కాబట్టి మేము ఫేస్ చేసిన ఇష్యూలో ఇది ఒకటి. లాంగ్ రైడ్స్ విషయానికి వస్తే ఈ బైక్పై మేమైతే పాండిచ్చేరి, కేరళ, కన్యాకుమారి వంటి ఎన్నో ట్రిప్స్ వేసాం. 100 to 150 కిలోమీటర్స్ వరకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది రైడ్ చేస్తే. కానీ రోజంతా అంటే 300 నుంచి 400 కిలోమీటర్లు ప్రయాణిస్తే సీటు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా హైవే టూరింగ్ కోసం అయితే తయారైన బైక్ కాదు, కానీ అప్పుడప్పుడు లాంగ్ ట్రిప్స్ చేయడానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఇఫ్ యు ఆర్ ఏ సోలో రైడర్, ఒకవేళ మీ వెనక పిలియన్ రైడర్ కూడా ఉన్నారంటే చాలా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే సీట్ చాలా నేరాగా ఉంటుంది బ్యాక్ సైడ్. 27,000 కిలోమీటర్స్ తిరిగినా కూడా బైక్లో ఎలాంటి ఇష్యూస్ అయితే ఇప్పటివరకు నోటీస్ చేయలేదు. దానికి కారణం ఏంటంటే టైంకు సర్వీస్ చేయడం, ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం, చైన్ మెయింటెనెన్స్ చేయడం, ఇవన్నీ రెగ్యులర్గా చేస్తే బైక్ అయితే చాలా నమ్మకంగా మనకైతే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే ఈ బైక్ ఎవరికి బాగా సరిపోతుంది? ఎక్కువగా సిటీలో రైడ్ చేసే వాళ్ళకు, మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనుకునే వాళ్ళకు, లైట్ వెయిట్ బైక్ కోరుకునే వాళ్ళకు హంటర్ 350 చాలా మంచి ఆప్షన్. కానీ మీ ప్రయాణాల్లో ఎక్కువ భాగం హైవే మీద ఉంటే, తరచూ 400-500 కిలోమీటర్లు టూర్స్ చేస్తుంటే, పిలియన్ రైడర్తో ఎక్కువగా తిరుగుతుంటే దీన్ని కొనుగోలు చేయొద్దు. నేను స్వయంగా ఈ బైక్పై చేసిన లాంగ్ రైడ్స్లో గమనించిన విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.